మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు. మీకు మీ ఇంటి వారికి క్షేమము కలుగును గాక. సంగమా, మీ అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు సముఖంలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నిత్యము దేవుడు ఈ దిన దీవెన చేత మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ప్రతి కాలం ఒక మాటతో మన జీవితాలు కొనసాగించుకుంటున్నాం. ఏదైనా కూడా అనుదినం మనం ధ్యానం చేసుకొని ఆ సముఖుల జీవితాన్ని కొనసాగించుకుందాం. చూద్దాం, పరిశుద్ధ గ్రంథం తెరిచి లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. శ్రద్ధగా విందాం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఆమేన్. ప్రియ దేవుని జనగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుని సముఖములో ఈ ఉదయకాల సమయం ఆయన మాటను మరొక మారు ధ్యానం చేసే కృప ప్రభుత్వ సమయాన్ని బట్టి దేవదేవుని ఘనపరుస్తూ ఒక మాట ఈ ఉదయకాల సమయం ప్రభు మనతో మాట్లాడుతున్న మంచి మాట, నీ మాట చొప్పున వలలు వేతుము అని పేతురు పలుకుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 33 సంవత్సరాల కాలంలో చివరి 3 సంవత్సరాలు దేవుని రాజ్య విషయాలు ప్రకటిస్తూ ప్రజలందరినీ మరొక రాజ్యం వైపు, దేవుని రాజ్యం వైపు ఆకర్షిస్తున్న దినాలు. అదేనా నా ఉదయకాల సమయమే సముద్ర ధరిన జనసమూహానికి దేవుని వాక్యం ప్రకటించి సీమోను పేతురు పడవ తీసుకొని ఆ పడవ మీద కూర్చున్న ప్రభు సమాజం అంతటికి, జనసమూహం అంతటికి వాక్యం ప్రకటించిన పిమ్మట సీమోను పేతురు పడవను లోనికి తీసుకెళ్ళాడు. లోనికి వెళ్ళగానే ప్రభు అంటాడు, సీమోను, ఇప్పుడు నీ వలను నీ కుడివైపున విసురు అన్నాడు. అప్పటికే రాత్రంతా శ్రమ పడ్డాడు సీమోను, రాత్రంతా కష్టపడ్డాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ ఏ ఒక్క చేప పడలేదు. కానీ ప్రభువారు ఈ మాట పలకగానే సీమోను పేతురు అంటాడు, అయినను నీ మాట చొప్పున వలలు వేతును. ఆమెను చెప్పండి, హల్లెలూయా. సంగమా, ఈ పగలు దేవుని దాసుడిగా మీ అందరికీ చెప్పి ఒక మంచి మాట, నువ్వు ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఎటువంటి సందర్భంలో నీ జీవితం కొనసాగబడుతున్నా, నువ్వు దేవుని మాటకు లోబడగలిగితే, నువ్వు దేవుని వాక్యానికి విధేయత చూపగలిగితే, నా యేసయ్య నీ విధేయతను బట్టి, నీ లోబడే తత్వాన్ని బట్టి గణపరచు దేవుడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. ఎందుకు ఈ మాట మీకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే, పేతురు రాత్రంతా కష్టపడి ప్రయాసపడ్డా ఒక్క చేప పడినప్పటికీ ఆ దుఃఖంలో, ఆ అలసిపోయిన తత్వంలో, ఆ బలహీనతలో దేవుని మాటకు లోబట్టం ప్రారంభించాడు. అయినను నీ మాట చొప్పున వలలు వేస్తానని చెప్పి దేవుని మాటకు లోబడి వల విసిరాడు. 2 దోణుల పట్టు రాశి, చేపల రాశిని దేవుడు పేతురు చేతికి అప్పగించాడు. స్తోత్రం. అసలు ఆనాటికి జీతమే లేదు, భత్యమే లేదు. నిరుత్సాహంలో అలసిపోయిన వాడిగా తన చేపల వల కడుక్కుంటున్న సందర్భంలో అలసిపోయిన వాడిని, రాత్రంతా శ్రమపడిన వాడిని, ఏమాత్రం ప్రయోజనం లేకుండా ఇంటికి పోయే సందర్భంలో దేవుడు పేతురుని పిలిచి చూత మంచి మాటకు లోబడ్డాడు. దేవుని వాక్యానికి విధేయత చూపాడు. నా యేసయ్య 2 దోణులు పట్టేంత చేపల రాశిని పేతురుకు దయచేశాడు. స్తోత్రం, హల్లెలూయా. అలాగైతే ఈ ఉదయకాల సమయం సంగమా, దేవుని మాటకు లోబడే మనసునిదైతే, దేవుని వాక్యానికి విధేయత చూపే మనసునిదైతే, నా యేసయ్య నీ విధేయతను బట్టి నిన్ను, నీ ఇంటి వారిని హెచ్చించి ఆశీర్వదించును గాక. గమనించగలిగితే ఈ పరిశుద్ధ గ్రంథం అంతా ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న సమస్త ఆశీర్వాదానికి మూల కారణం, సమస్త దీవెనలకు మూల కారణం విధేయత, దేవుని మాటకు లోబడుట. స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటకు లోబడి ప్రతి ఒక్కరిని దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు. దేవుని వాక్యానికి విధేయత చూపి ప్రతి ఒక్కరిని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించారు. ఈ పగలు దేవుని సాగుడిగా మాట చెప్పని ఆశపడుతున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా, ఏ పరిస్థితుల మధ్యనే ఉన్నా, దేవుని వాక్యానికి, దేవుని సేవకునికి నువ్వు లోబడగలిగితే, విధేయత చూపగలిగితే, నా యేసయ్య నిన్ను హెచ్చించు దేవుడు. స్తోత్రం. నా యేసయ్య నీ కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు. నా యేసయ్య నిశ్చయముగా నీ ఆశను, నీ కోరికను, నీ యొక్క తగ్గింపు జీవితాన్ని ఉన్నతంగా ఆశీర్వదించి అనేకులకు దీవెనగా మార్చును గాక. హల్లెలూయా,
అలాగైతే సంగమా, ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యానికి విధేయత చూపగలవా? ఈ ఉదయకాల సమయం దేవుని మాటకు లోబడగలవా? ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల మధ్య నీవు ఉన్నా, నీ హోదా ఏమైనా, నీ బలగం, నీ ఆరోగ్యం, నీ ధనం, ఏదైనా దేవుని వాక్యానికి విధేయత చూపగలిగితే నా యేసయ్య ఇహమందు పరమందు ఉన్నతమైన దేవుని ఇచ్చేవాడు. స్తోత్రం, హల్లెలూయా. పేతురు దేవుని మనకు లోబడ్డాడు, ఆశీర్వాదంతింటికి పోయాడు. ఈ ఉదయకాల సమయం సంగమ మనం కూడా దేవుని మనకు లోబడదాం, దేవుని పొందుకుందాం. అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదం ఈ పగలు మనందరికీ, మన కుటుంబాలకు కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం. ప్రభువా, నీ మాటకు లోబడిన పేతురును మీరు ఆశీర్వదించారు. నీ మాటకు విధేయత చూపిన పేతురును వర్ధిల్లింప చేశారు. ఇదిగో ఈ ఉదయకాల సమయం మేము నీ సముఖంలో ప్రార్థిస్తున్నామయ్యా. నీ మాటకు లోబడుతున్నాం, నీ వాక్యానికి అప్పగించుకొచ్చుండగా తండ్రి, నాలో మాలో ఉన్న ప్రతి అతిశయం, అహంకారం, గర్వం తొలగించి విధేయత స్వభావం, తగ్గింపు స్వభావం దయచేసి మహిమ పొందుకోమని, ఉన్నత దీవెన, ఉన్నత ఆశీర్వాదం అందరు కలిగించమని తండ్రి, ఈ పగలు నీ వాక్యానికి లోబడుతుండగా నీ చిత్తమంతా మా జీవితం జరిగించి మహిమ తెచ్చుకోమని యేసయ్య ఘననామములో అడిగిన మనలో పొందుకొచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. సంగమా, మంచిది. నిత్యము దేవుడు ఈ దినమంతా తన ఆశీర్వాదంతో మన కుటుంబాలను దీవించును గాక. నేను వాక్యానికి లోబడదాం, మీద చూపుదాం. సియోలోని దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నిండాలుగా ఆశీర్వదించి తన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్.